స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రజక కాలనీ అంతా కూడా పాపం పేదవాళ్ళు, చెరువు ఆనుకొని ఉన్నోళ్ళు అన్ని కూడా చిన్న రిపేర్లు ఉంటే చేయించాం. పక్కా డ్రైనేజ్ కట్టాలని ఫండ్స్ కూడా తీసుకొస్తే ఎలక్షన్ రావటం ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనకాల రివెట్మెంట్ వాల్ కట్టించి ఇవన్నీ ప్రాపర్ డ్రైనేజ్ చేస్తే వీళ్ళకి శాశ్వతంగా ఈ నీళ్ల బెడదపోతుంది. అంతేకాదు మేము పట్టుబట్టి ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశాం బైపాస్ రోడ్. ఈ రోజు ట్రాఫిక్ సమస్య మొత్తం తీరింది పిడుగురాళ్లలో చాలా మటుకు. అలాగే బ్రహ్మాండంగా వెహికల్స్ బైపాస్ లో పోతున్నాయి. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే బైపాస్ రోడ్డుకి అటు ఇటు బ్రహ్మాండమైన వాణిజ్య సదుపాయాలు వస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు అవి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. రేపు వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందబోతుంది ఈ బైపాస్ రోడ్. కానీ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని ఒకసారి గమనించండి. ఎలా పడితే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఎలా పడితే అలా కడుతున్నారు సదుపాయాలు. కాలువల్ని ఆక్రమించుకొని కాలువల్ని సరిగ్గా డైవర్షన్ చేయకుండా మీరు వస్తే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రానున్న సంవత్సరంలో ఈ వాగులన్నీ వెనక్కి తంతాయి. ముందుకు పోలేక వెనక్కి తంతే రేపు ఆ నీళ్ళన్నీ పిడుగురాళ్ల మీద పడతాయి. ఇప్పుడే ఈ కట్టుబడులు జరిగేటప్పుడే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఎక్కడ వాగులు ఉన్నాయి, వాగుల్ని రక్షించుకుంటూ, ఎందుకంటే మనకంతా పై నుంచి కిందకు వచ్చింది పిడుగురాళ్ళ నీళ్లు అన్ని కూడా ఈ చెరువులోకి వస్తాయి, చెరువు నుంచి కిందకు పోతాయి పంట పొలాల నుంచి. ఇక్కడ ఎక్కడన్నా సరే అడ్డుకట్ట తగిలిందా, చెరువు నిండిందా, మొత్తం పిడుగురాళ్ల వాటర్ మీద పడతాయి. దయచేసి ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్ని మిగిలవుతున్నాయి. వెంటనే ఒక కమిటీ వేసి ఈ డ్రైన్లన్నీ కూడా పూడికలు తీసి పక్కా డ్రైన్లు చేసి ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఇక్కడున్న ఆర్డీఓ, ఎంఆర్ఓ వెంటనే స్పందించాలి. లేకపోతే వచ్చే వానాకాలానికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించే బదులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాకుండా చేయొచ్చు. అందుకే చెప్తున్నాం, వస్తున్న సముదాయాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడన్నా వాగులు, వంకలు ఆక్రమించారా, అడ్డు తగులుతున్నారా, అలా తగులుతుంటే దాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకొని మనం ఎండాకాలం లోపల రెడీ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. అలాగే నాయకులు, తెలుగుదేశం అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు వార్డులలో తిరిగి పొలాల్లోకి పోయి ఈరోజు రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వాన తగ్గింది కాబట్టి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలా భర్తీ చేస్తారో కూడా మీరు ఆలోచించండి. మేము కూడా ఒక ప్రతిపక్షంగా ఈ రోజున మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి వచ్చాం. ఈ వరదల్లో, వానల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి. రేపు పొలం బాట ఉంటుంది వచ్చే వారం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని మండలాల్లో పొలం బాటకు పోయి పొలంలో ఎంత నష్టం వచ్చిందో తెలుసుకొని ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఎలా భర్తీ చేస్తారో కూడా ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.